కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ టైంలో నాన్ వెజ్ ఏం తింటాం చెప్పండి? పన్నీర్ కొనుక్కుందాం అంటే పన్నీర్ ఏమో రేట్ ఎక్కువ. అందుకని చెప్పి మా ఫేవరెట్ ఐటమ్ క్యాబేజ్ అయితే వండించుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. ముందుగా అయితే మనం 2 ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటాలు 4, 3 పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మనం ఉల్లిపాయలు అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ లైట్గా. అలాగా ఫ్రై అయిన తర్వాత 4 టమాటాలు అందులో వేసేసి చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు టమాటాలు కూడా మనం బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఒక పక్క మనం క్యాబేజీని అయితే లైట్గా ఉడికించుకోవాలండి 15 మినిట్స్ వరకు. అలా ఉడికిన క్యాబేజీని వాటర్ అంతా పోయేలాగా గట్టిగా పిండేసి ఈ టమాటాలు అందులో మగ్గిపోయాక క్యాబేజీ కూడా వేసేసి చిటికెడు పసుపు, టేస్ట్ తగ్గ కారం, టేస్ట్ తగ్గ ఉప్పు వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్. మనం గరం మసాలా కోసం ఇంట్లోనే రెడీమేడ్గా చెక్క, లవంగా, ధనియాలు, వెల్లుల్లిపాయ వేసి పొడిని అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్, ప్యాకెట్ పొడి కాకుండా. ఈ గరం మసాలా ఇంట్లో చేయడం వల్ల బయట ప్యాకెట్ పొడి కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా మారిపోతుంది అనమాట. మనకి తొందరగానే అయిపోతుందండి క్యాబేజీ కర్రీ. ఇలా అన్నీ కలిపి మనం మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా క్యాబేజీ కూర అయితే రెడీ అయిపోతుందండి. ఎప్పుడు మా చుట్టాల అమ్మాయి వచ్చినప్పుడల్లా ఈ క్యాబేజీని అయితే కంపల్సరీ ఉండాలండి. రావణమ్మ స్పెషల్ క్యాబేజీ అన్నమాట. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఒకటే అడుగుతానమాట, వండవే రవణమ్మ క్యాబేజీ, వండవే రవణమ్మ అని అడుగుతూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.